దర్శకులు మురళీమోహన్ రావు గారు మనతో ఉన్నారు. సార్ ఆయన్ని మీరు డైరెక్ట్ చేశారు. సో ఏంటండి శోభన్ బాబు గారు మీ వర్కింగ్ స్టైల్లో ఆయన ఎలా ఉన్నారు? సోహన్ బాబు గారితో నేను 4 పిక్చర్లు కో డైరెక్టర్గా చేశాను. సోగ్గాడు మొదటి పిక్చరు, గడుసు పిల్లాడు, ముందడుగు, మండే గుండెలు. ఆ తర్వాత 4 పిక్చర్లు నేను డైరెక్ట్ చేశాను. అడవిరాజా, చట్టంతో చదరంగం, దొరికితే దొంగలు, భార్యాభర్తలు, రాసి మూసిన. ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్లెజర్ అనమాట ఆయనతో పనిచేయటం. ఎప్పుడు టెన్షన్ అనేది ఫీల్ అవ్వాల. ఆయన ఎప్పుడు టెన్షన్ పెట్టేవాడు కాదు. మేము ఎప్పుడు అసలు చాలా చాలా ఈజీగా ఇందాక ఆయన చెప్పాడు దీనిలాగా ఎక్స్ప్రెషన్ లాగా చేసామని. అలాగే చేసాం ఆయనతో చేసిన 4 సినిమాలు. ఆయన సోగ్గాడికి నేను అసిస్టెంట్ కో డైరెక్టర్గా చేశాను. ఇప్పుడు 50 ఏళ్ళు అయిందంటే అప్పుడు నాకు ఇంకా ఎన్నేళ్ళు అన్నా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అనమాట, అంత అయిపోయిందా అన్నది. ఆ రోజుల్లో ఆ సినిమా రామానాయుడు గారు తీయటం వల్ల, మా గురువుగారు బాపయ్య గారు డైరెక్టర్ అవటం వల్ల అంత పెద్ద సినిమా అంత గ్రాండ్గా తీయగలిగారు. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ దీంట్లో అన్ని లొకేషన్స్లో అన్ని దీంట్లో. సో అంటే ఈ సినిమాలో సోహన్ బాబు గారి నటన ఎంత గొప్పగా ఉందో మిగతా హీరోయిన్లు అంత, ఆ సినిమా అంత గొప్పగా తీయటానికి రామానాయుడు గారు అన్నది మేము ఒకసారి వెళ్ళి విజయవాడలో ఒక 150 మంది సిబ్బందితో ఒక షెడ్యూల్ మొత్తం తుఫాన్లో 10 రోజులు ఎందుకు ఏమీ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చాం. అయినా కూడా ఆయన ఏమీ మళ్ళీ వెళ్దామని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాం. సోగ్గాడు లేచాడు ఈ సాంగ్ ఉంది కదా, అది సకినేటిపల్లి కానీ ఇక్కడ కానీ గోదావరి కానీ అన్నీ చాలా గ్రాండ్గా తీసాం. ప్రతి దాంట్లో నా సోహన్ బాబు గారు ఇన్ని అవుట్డోర్లకు ఎప్పుడూ వచ్చారు కదా, అంత బాగా కోఆపరేట్ చేసి చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్.